హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఒక మంచి ప్రొఫెషనల్ ఆడియో సెటప్ చేద్దాము. అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ పార్ట్ మిస్ అవ్వకుండా కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి. ఇంకా అట్లనే వీడియోని ఫస్ట్ లైక్ అయితే కొట్టేసి సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ప్రో లెవెల్ ఆడియోఫైల్ గ్రేడ్ మీకు ఆడియో ఎక్విప్మెంట్స్ గురించి కానివ్వండి, స్టీరియో సిస్టమ్స్ గురించి కానివ్వండి, అంత ఇన్ఫర్మేషన్ మీకు ఇలాంటి వీడియోస్లో అవైలబుల్ ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్ మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఉంటారు. అందుకే ఈ వీడియో ఎంత అయితే అంత షేర్ కూడా చేయండి మ్యూజిక్ పిచ్చోళ్ళకి, అంటే ఆడియో లవర్స్కి. ఎందుకంటే చాలామంది ఇలాంటి వీడియోస్ గురించి తెలుసుకోవాలని అన్నీ ఎత్తుకుతూ ఉంటారు కదా, మన తెలుగులో చాలా తక్కువ. అందుకే ఇది ఏంటిదంటే ఈరోజు స్పెషాలిటీ బ్యాలెన్స్డ్ ఇన్పుట్ ఇంకా బ్యాలెన్స్డ్ అవుట్పుట్ తోటి మొత్తం స్టీరియో సెటప్. ఇదైతే చూస్తే మీరు గుర్తుపట్టినారు కదా, ఇది ఫాసీ ఆడియోది ZD3 అని చెప్పేసి రీసెంట్లీ ప్రో లెవెల్ది నేను ఒక ఆడియో డ్యాక్ అన్బాక్స్ చేశాను. అంటే ఆడియో ప్రీ యాంప్లిఫైర్ కమ్ డ్యాక్. ఇక్కడ XLR బ్యాలెన్స్డ్ అవుట్పుట్స్ కూడా చూడొచ్చు. అయితే ఆ రోజే నాకు ప్యాకేజ్ ఇంకోటి వచ్చిందని చెప్పిన కదా, ఇక్కడ ఉంది అది. అందులో మనకి బ్యాలెన్స్డ్ ఇన్పుట్ తోటి ఉన్న స్టీరియో పవర్ యాంప్లిఫైర్ ఉంది. అది ఈరోజు అన్బాక్సింగ్ చేసి, అంటే బ్యాలెన్స్డ్ అవుట్ నుంచి బ్యాలెన్స్డ్ ఇన్కి ఇచ్చుకుంటే ఏం బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా అట్లనే ఇదైతే చాలా మంచి డ్యాక్. ఇది మీకు ఇందులో ఆప్టికల్ నుంచి మొదలు పెడితే మీకు కంప్లీట్ HDMI, ARC, ఇంకా మీకు లైన్ ఇన్పుట్స్ అన్ని ఆప్షన్స్ ఇందులో అవైలబుల్ ఉన్నాయి. ఇంకా కోయాక్సియల్ ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు, బ్లూటూత్ కనెక్టివిటీ, ఇంకా మీకు యాప్టెక్స్ HD సపోర్ట్ ఉంది. అన్నీ మీరు ఆ వీడియో మిస్ అయితే చూడండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను కదా. దీని వీడియో చూసిన తర్వాత మీరు ఏం చేయండి, ఇమీడియట్ ఇప్పుడు నేను ఈరోజు పెట్టిన వీడియో చూడండి. ఎందుకంటే ఇది ఇంకా ఇది కాంబినేషన్లో ఎలా పనిచేస్తాయి అనేది మీకు కంప్లీట్ డెమో ఇస్తాను. అట్లనే దీని బెనిఫిట్స్ ఏంటి, అంటే అన్బ్యాలెన్స్డ్ ఇన్పుట్ అవుట్పుట్కి ఇంకా బ్యాలెన్స్డ్ ఇన్పుట్ అవుట్పుట్కి డిఫరెన్స్ ఏముంటుందో అవన్నీ డీటెయిల్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందుకే నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, లైక్ కూడా కొట్టేయండి. ఇంకా ఏ పార్ట్ మిస్ అవ్వకండి, కంప్లీట్ వీడియో చూడండి. ఇంకా అట్లనే ఈరోజు మనం ఈ స్పెషల్ ప్యాకేజ్ ఇంకోటి ఏదైతే దీంతో పాటు వచ్చిందో అది అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇది ZD3 ఫాసీ ఆడియోది డ్యాక్ ఉంది కదా, ఎవరైనా ఈ అన్బాక్సింగ్ మిస్ అయితే నా ఛానల్లో చూడొచ్చు. లాస్ట్ మంత్ ఈ వీడియో నేను పెట్టాను. అప్పుడే చెప్పాను నాకు దీంతో పాటు ఇంకో ప్యాకేజ్ కూడా వచ్చింది, అందులో ఇంకో ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఉందని చెప్పేసి. ఇదైతే మీకు గుర్తుంది కదా, ZD3 డ్యాక్ ఫాసీ ఆడియోది. మీకు బ్యాలెన్స్డ్ XLR అవుట్పుట్స్ ఉండేసి ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్కి, అంటే మీరు ప్రో యాంప్లిఫైర్స్కి అట్లా కనెక్ట్ చేసుకొని హయ్యెస్ట్ క్వాలిటీలో ఆడియో ఎంజాయ్ చేయొచ్చు. ఇది చాలా బాగుండింది. మీరు డీటెయిల్ వీడియో నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, అక్కడ నుంచి చూడండి. దానికి కనెక్ట్ చేసి యూజ్ చేసుకునేలాగా బ్యాలెన్స్డ్ XLR ఇన్పుట్స్ తోటి ఇది ఫాసీ ఆడియోది పవర్ఫుల్ స్టీరియో యాంప్లిఫైర్ మనం ఈరోజు అన్బాక్స్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇది నేను 1 మంత్ నుంచి యూస్ చేస్తున్నాను. ఇది ప్యాకేజ్లో మీకు ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. ఇది మోడల్ ZA3. దీని ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది సింపుల్ పవర్ యాంప్లిఫైర్, అంటే మోనో స్టీరియో 2 మోడ్స్లో యూస్ చేయొచ్చు. ఒకటి మెయిన్స్ కార్డ్ వచ్చింది, ఇంకోటి దానికి ఫ్రీ పవర్ అడాప్టర్ వచ్చింది. ఇది వచ్చేసి 240 వాట్స్ ఇది అడాప్టర్, DC అడాప్టర్. ఇక్కడ చూడొచ్చు క్వాలిటీ అది బాగానే ఉంటుంది. కాకపోతే మీకు ఫుల్ పంచ్ పవర్ రావాలంటే ఇది వచ్చే రేటింగ్ 48 వోల్ట్ 5 amps కదా, అంటే 240 వాట్స్ అవుతుంది కదా. ఇంకా మీకు పవర్ యాంప్లిఫైర్లో ఉన్న పవర్ అంతా మీరు పిండేయాలంటే మాత్రం మీరు 600 వాట్ రేటింగ్ ఉన్న పవర్ అడాప్టర్ యూస్ చేయాలి. ఇది మాత్రం దీంతో పాటు వాళ్ళు ఫ్రీ ఇస్తున్నారు, అంటే ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ ఉంది. ఇది మన ఫాసీ ఆడియోది ZA3 పవర్ యాంప్లిఫైర్ 300+300 వాట్ స్టీరియో యాంప్లిఫైర్. ఇది సేమ్ అదే డ్యాక్ లాగానే ఉంది, డిజైనింగ్ అది సైజ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంది. ఇక్కడ ఫ్రంట్ ప్యానెల్ చూడొచ్చు, ఫాసీ ఆడియో బ్రాండింగ్ ZA3 మోడల్ ఉండేసి మీకు XLR, RCA 2 ఇన్పుట్స్ ఉన్నాయి. ఇక్కడ మీ ఈ టాగల్ స్విచ్ తోటి దాన్ని పైకి కిందికి చేసి మీరు ఇన్పుట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక పవర్ ఇండికేటర్, ఇంకా ఇట్ సైడ్ మీకు మోనో స్టీరియో ఆప్షన్ ఉంది. అంటే ఇలాంటి 2 యాంప్లిఫైర్లు పెట్టి మీరు ఒక్కొక్క యాంప్లిఫైర్ ఒక్కొక్క మోనో ఛానల్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఇంకా ఆరెంజ్ కలర్ మీకు వాల్యూమ్ నాబ్ ఉంది, అదే నాబ్లో మీకు పుష్ చేస్తే పవర్ కూడా ఆన్ అవుతుంది. ఇంకా క్లిక్ వాల్యూమ్ ఉంది అది. ఇది దాని ఫేస్ ప్లేట్ సైడ్ మీకు వెంట్స్ చూడొచ్చు, అంటే హీట్ డిసిపేషన్ కోసము. ఆరెంజ్ గ్రిల్ తోటి మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం మెటీరియల్లో చేసేసి చాలా టాప్ నాచ్ బిల్ట్ క్వాలిటీ, రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ బాటంలో. ఇక్కడ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ది మీకు TPA 3255 IC ఉంటుంది. అది చాలా పవర్ఫుల్ IC, క్లాస్ D యాంప్లిఫైర్. వెయిట్ అది కూడా సాలిడ్ ఉంది, అంటే మంచి ప్రో లెవెల్ హై క్వాలిటీ బిల్ట్ క్వాలిటీ ఉండేసి. ఇక్కడ బ్యాక్ సైడ్ పోర్ట్స్ అంటే DC 24 to 48 వోల్ట్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. పవర్ అడాప్టర్ 12 వోల్ట్ ట్రిగర్ ఇన్. ఇవి స్పీకర్ కనెక్టర్స్, బనానా ప్లగ్స్ పెట్టొచ్చు, లేకపోతే ఇట్లా ఓపెన్ చేసి రా వైర్ కూడా పెట్టొచ్చు. స్పీకర్స్ మాత్రం మీరు +- పొలారిటీ చూసుకొని పెట్టుకోవాలి. 2 ఛానల్కి 2 మీకు కనెక్టర్స్ ఉన్నాయి. ఇందులో సబ్ ప్రీ యాంప్లిఫైర్ అవుట్ కూడా ఉంది, ఇంకా అన్బ్యాలెన్స్డ్ RCA ఇన్పుట్ కూడా ఉంది. ఇక్కడ మీరు XLR బ్యాలెన్స్డ్ ఇన్పుట్స్ చూడొచ్చు. ఇది హైబ్రిడ్ సాకెట్స్, అంటే మీరు ఇందులో TRS 1/4 ఇంచ్ జాక్లు కూడా పెట్టొచ్చు. అట్లా పెట్టినా బ్యాలెన్స్డ్ కనెక్ట్ అవుతుంది, ఇట్లా పెట్టినా కనెక్ట్ అవుతుంది. కానీ ప్రొఫెషనల్స్ యూజువల్లీ ఏంటంటే XLRే యూజ్ చేస్తారు, అంటే కేబుల్స్ అవి. నేను కూడా XLR
XLR తోటి కనెక్ట్ చేసే మీకు కంప్లీట్ డెమో ఇస్తాను. 2 చూసారు కదా, ఎగ్జాక్ట్లీ సేమ్ సైజు, సేమ్ డిజైన్ ఉన్నాయి. ఈ 2 ఇట్లా మీరు XLR కేబుల్స్ తోటి ఇన్స్ ఇంకా అవుట్స్ కలిపేసుకోవాలి. ఇంకా కిందిది మీకు డాక్, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంది కాబట్టి ఎక్సలెంట్ ఆడియో క్వాలిటీ. అంటే ఇంకా మీకు డెమో చూపిస్తాను కదా, ఇదే XLR కేబుల్. ఇట్లాంటి కేబుల్ ఇందులో 3 కనెక్షన్స్ ఉంటాయి. ఒకటి గ్రౌండ్ ఉంటుంది, ఒకటి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అంటే మీకు అవుట్పుట్ సెక్షన్ కూడా డ్యువల్ ఆప్ యాంప్ అవుట్పుట్ సెక్షన్ ఉంటుంది. ఇట్లా మీరు XLR సాకెట్లో అది పెట్టేసేయాలి, దానికి కూడా కనెక్ట్ చేసేయాలి XLR మేల్ ఫీమేల్ తోటి. ఇంకా మీరు నంబర్ 1 క్వాలిటీ ఆడియో ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా కూడా డీటెయిల్గా నేను మీకు కనెక్ట్ చేసి డెమో చూపిస్తాను. ఇంకా మధ్యలో ఏమేమి పెట్టొచ్చో అవన్నీ డీటెయిల్గా ఇప్పుడు రాబోయే క్లిప్లో చూపిస్తాను. ఈ 2 ఎట్లా అనిపించినాయి మీకు, అది దీని లింక్స్ అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. మీ థాట్స్ కూడా కమెంట్ సెక్షన్లో వేయండి. ఫ్రెండ్స్, ఈ 2 ఐటమ్స్ ఫాసీ ఆడియోవి, డాక్ ZD3 ఇంకా స్టీరియో యాంప్లిఫైర్ ZA3 ఉన్నాయి కదా, ఇవి ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి నేను యూజ్ చేస్తున్నా. ఇట్లా టవర్ స్పీకర్స్కి ఇంకా వేరే బుక్ షెల్ఫ్కి అట్లా పెట్టి అన్ని రకాల టెస్టింగ్లు అయిపోయినాయి. కానీ ఆల్రెడీ మీకు ఈ యాంప్లిఫైర్లో యూజ్ చేసిన ఐసీ ఉంది కదా, పవర్ యాంప్లిఫైర్లో టెక్సస్ ఇన్స్ట్రుమెంట్ది TPA 3255, అది 600 వాట్ మోనో, 300+300 వాట్ స్టీరియో క్లాస్ D యాంప్లిఫైర్. దాని స్పెసిఫికేషన్స్ ఇంకా దాని పర్ఫార్మెన్స్లు నేను చాలా రకాల వేరే మోడల్ యాంప్లిఫైర్స్లో కూడా సిమిలర్ ఐసీ ఉంటుంది కాబట్టి నేను మస్తు సార్లు మీకు చూపించిన, వినిపించిన, దాని సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ ఇంకా పవర్ఫుల్ బెస్ట్ హోమ్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్కి యూజ్ చేసే చిప్ అది. అందులో డిస్టార్షన్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇంకా ఇందులో ఇంకా అడ్వాన్స్డ్ మోడల్స్ నేను PFFB అని చెప్పేసి పోస్ట్ ఫిల్టర్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఉండే మోడల్స్ కూడా మీకు అన్బాక్స్ చేసి చూపించిన. అది ఎక్స్ట్రీమ్ క్లారిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇట్లా మనమేమో ఈ డాక్కి ఇట్లా డైరెక్ట్ XLR టు XLR స్టీరియో మోడ్లో కనెక్ట్ చేసి యూజ్ చేస్తున్నాం. ఈవెన్ మీరు కావాలంటే ఇక్కడ XLR ఇంకా RCA టైప్ స్విచ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటివి 2 యాంప్లిఫైర్స్ ఉంటే మీరు ఇక్కడ స్టీరియో నుంచి మోనో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ నాబ్ని మీరు లాంగ్ పుష్ చేస్తే ఇట్లా మీకు పవర్ ఆన్ అవుతుంది. ఇట్లా లాంగ్ పుష్ చేస్తే పవర్ ఆఫ్, మళ్ళీ ఇట్లా లాంగ్ పుష్ చేస్తే పవర్ ఆన్. ఇక్కడ ఇండికేటర్ కూడా చూడొచ్చు, స్టేటస్ ఇండికేటర్. అయితే ఇట్లాంటి మీ దగ్గర 2 యూనిట్స్ ఉంటే మీరు ఇది మోనోలో వేసి లెఫ్ట్ రైట్ సపరేట్ యూజ్ చేయొచ్చు. ఇంకా డాక్ గురించి అయితే మీకు తెలుసు, నేను ఆల్రెడీ చెప్పిన. ఇందులో యాప్టెక్స్ HD సపోర్ట్ ఉంది, ఆడియో కోడెక్ సపోర్ట్, కాబట్టి మీకు ఎక్సలెంట్ ఆడియో క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు యాప్టెక్స్ HDలోనే కనెక్టెడ్ ఉంది నా ఫోన్కి. అయితే ఏదైనా మ్యూజిక్ ప్లే చేసి డెమో చూపించేస్తా. ఇందులో మీకు బ్యాలెన్స్డ్ XLR అవుట్పుట్ ఉంది, ఇంకా యాంప్లిఫైర్లో బ్యాలెన్స్డ్ XLR ఇన్పుట్ కూడా ఉంది. కాబట్టి మీకు హైయెస్ట్ క్వాలిటీ ఆడియో. అంటే మీరు ఇప్పుడు నేను దీని వాల్యూమ్ కంట్రోల్ బైపాస్ కూడా చేసేసిన. అయితే ఏమి లేకుండా డైరెక్ట్ ప్యూర్ మ్యూజిక్ వినొచ్చు, అంటే వితౌట్ ఎనీ ఆల్టరేషన్. ఎందుకంటే ఇందులో మీకు టోన్ కంట్రోల్ లాంటిది, ఈక్వలైజర్ లాంటిది, ఇంకా DSP అంటే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ లాంటిది ఏం లేదు. జస్ట్ సాంగ్ ఎట్లా ఉందో యాజ్ ఇట్ ఈజ్ యాప్టెక్స్ HDలో నా మొబైల్ నుంచి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నుంచి బ్లూటూత్ నుంచి ప్రాసెస్ అయ్యి మీకు క్లాస్ D యాంప్లిఫైర్ తోటి మీరు ఇట్లా 300+300 ఇది యాంప్లిఫైర్ కెపాసిటీ. ఇప్పుడైతే అరౌండ్ 120 వాట్సే వస్తుంది. ఎందుకంటే ఇందులో పవర్ సప్లై అడాప్టర్ మీరు ఎంత యూజ్ చేస్తే దాని పవర్ అవుట్పుట్ అంత ఉంటుంది. పెద్ద హీటింగ్ కూడా లేదు యాంప్లిఫైర్ది. ఇంకా నా స్పీకర్స్ వచ్చేసి ఇవి 150 వాట్స్ పర్ స్పీకర్ టవర్, ఇవి 3-వే స్పీకర్స్. బాగానే ఉంది ఆడియో క్వాలిటీ. ఫ్లాట్గా స్టూడియో క్వాలిటీ టైప్ సౌండ్ ఉంటుంది. కానీ ఇందులో మీకు బ్యాలెన్స్డ్ అవుట్ నుంచి బ్యాలెన్స్డ్ ఇన్కి ఇచ్చుకుంటే అడ్వాంటేజ్ ఏంటిదంటే బ్యాలెన్స్డ్ ఇన్పుట్లో మీకు బ్యాలెన్స్డ్ ఇన్పుట్ యూజ్ చేసినప్పుడు అన్వాంటెడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్, రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫియరెన్స్ కానివ్వండి, లేకపోతే వేరే ఏదైనా డిస్టర్బెన్స్లు, AC హమ్మింగ్ లాంటివి అట్లాంటివి ఏం రావు. ఇంకా బ్యాలెన్స్డ్ అవుట్పుట్లో మీకు నార్మల్ RCA కంటే ఆల్మోస్ట్ డబల్ ఉంటుంది అవుట్పుట్ అంటే లెవెల్. కాబట్టి మీకు గెయిన్ కూడా ఎక్కువ ఉంటుంది ఉండేసి మీకు నాయిస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇంకా ప్రో లెవెల్ అంటే ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్ అంతా బ్యాలెన్స్డ్ XLR ఇన్స్ అవుట్సే వాడతారు. కాబట్టి మీరు ఈ యాంప్లిఫైర్కి ఇంకా ఈ డాక్కి మధ్యలో మీరు కావాలంటే మిక్సరో లేకపోతే ఈక్వలైజరో లేకపోతే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసరో ఏదన్నా పెట్టేసి మీకు కావాల్సినట్టు EQ ట్యూన్ చేసుకొని కూడా అట్లా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే మీకు ఫ్లాటే వినిపిస్తా. యాక్చువల్గా ఇట్లా ఫ్లాట్ కంటే బెటర్ వీళ్ళు మధ్యలో ఏదన్నా ఒక ప్రీ యాంప్లిఫైర్ సపరేట్గా అంటే పారామెట్రిక్ EQ లాగా బేస్, మిడ్, ట్రెబుల్ లేకపోతే ప్రీసెట్ EQs అట్లా ఉండేసి అట్లా అడ్జస్ట్మెంట్స్ ఉండేలాగా ఏదన్నా ఇంకో ప్రాసెసర్ యూనిట్ అది కూడా మీకు XLR ఇన్స్ అవుట్స్తో డిజైన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ యూజ్ చేయడానికి ఇది అంటే ఫోన్ నుంచి కనెక్ట్ చేసి యూజ్ చేస్తే కొంచెం ఫ్లాట్గా స్టూడియో క్వాలిటీ టైప్ సౌండ్ వస్తుంది. మీరు డెస్క్టాప్ పీసీకి అట్లా యూజ్ చేస్తే మాత్రం మీరు ఎక్సలెంట్ ఆడియో క్వాలిటీ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మీకు పీసీలో మీకు ఈక్వలైజర్ సెట్టింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి ఎట్లా అంటే అట్లా ట్యూన్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి మీకు వినిపిస్తా.
ఇది కాస్ట్ వచ్చేసి మనకి యాంప్లిఫైయర్ మీకు అరౌండ్ 13,700 అట్లా ఉంది. అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది. నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. ఇదైతే తెలుసు కదా, డాక్ది మీకు అరౌండ్ 15,200 ఆ రేంజ్ ప్రైస్ ఉంది. డాక్ కొంచెం ఎక్స్పెన్సివే, కాస్ట్లీ, కానీ చాలా బాగుంది డాక్. ఇంకా యాంప్లిఫైయర్ అంటే ఇంకా TPA 3255 గురించి అయితే మీ అందరికీ ఆల్రెడీ మస్తు సార్లు చెప్పిన, ఇంకా దాని గురించి స్పెషల్ చెప్పే అవసరం లేదు. మంచి ఐసీ, అది మంచి పవర్ అవుట్పుట్ ఉంటుంది, లోయెస్ట్ హీట్ డిసిపేషన్ అంటే హీటింగ్ ఇష్యూస్ ఉండవు, ఇంకా పంచ్ బాగుంటుంది. ఇంకా కూడా మీరు ప్రీమియం కేటగిరీ కావాలంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో PFFB మోడ్ ఉన్నాయి కదా, అంటే నేను చెప్పాను కదా ప్రీమియం కేటగిరీ, అవి కూడా లింక్స్ ఇస్తాను. నా ఛానల్లో దాని వీడియోస్ కూడా పెట్టిన, అవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి డెమో మ్యూజిక్ ప్లే చేసి మీకు వినిపిస్తా. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ వాల్యూమ్ బైపాస్ చేసేసిన, ఎందుకంటే దీని కింద డాక్ కింద ఒక స్విచ్ ఉంది మీకు, ఇందులో బిల్టిన్ ప్రీ యాంప్లిఫైయర్ వద్దనుకుంటే బైపాస్ చేసేయచ్చు. ఇంకా అప్పుడు ఈ వాల్యూమ్ పనిచేయదు కూడా, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ వాల్యూమ్ ఉంది, ఇంకా XLR టు XLR డైరెక్ట్ కనెక్ట్ చేస్తుంది కదా, మనకి క్లీనెస్ట్ ఆడియో ఉంటుందని చెప్పేసి దీని ప్రీ యాంప్లిఫైయర్ని ఇంకా వాల్యూమ్ కంట్రోల్ని బైపాస్ చేసేసిన. చాలా క్వాలిటీ ఉంది ఆడియో, ఎంత క్లీన్ ఉందంటే నేను చెప్తున్నా కదా, స్టూడియో క్వాలిటీ లాగా మరీ అంత ఫ్లాట్ కూడా లేదు, మంచి పంచి బేస్ ఉంది. యాక్చువల్గా యాజ్ ఇట్ ఈస్ కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే స్పీకర్స్ మంచిగా ఉండాలి. ఇంత పవర్ఫుల్ యాంప్లిఫైర్కి మీరు చిన్న స్పీకర్స్ పెట్టుకుంటే మాత్రం అది లేసిపోవడు గ్యారంటీ, ఎందుకంటే వాల్యూమ్ ఇంక్రీజ్ చేసినప్పుడు టప్ మన ఎగిరిపోతాయి. అట్లీస్ట్ మినిమం మీరు 150 వాట్ RMS అంటే అవుట్పుట్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉన్న స్పీకర్స్ యూజ్ చేయడం బెటర్. బుక్ షెల్ఫ్లో ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకే ఇలాంటి పవర్ఫుల్ యాంప్లిఫైర్స్కి మీరు ఇట్లా టవర్ స్పీకర్స్ లేకపోతే పెద్ద స్పీకర్స్ పెట్టుకోవడమే బెటర్. ఈవెన్ 12 ఇంచెస్ 15 ఇంచెస్ స్పీకర్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got all this potential that's deep inside of me, but they hate when you're successful cause they try to be. They sit there big. జస్ట్ మీకు వోకల్స్ వినిపించడానికి ట్రాక్ ప్లే చేసిన, వోకల్ క్లారిటీ మస్తుంది, ట్రెబుల్ క్వాలిటీ మస్తుంది, ఇంకా బేస్ కూడా ఓకే. ఈ మధ్యలో ఈక్వలైజర్ లేకపోతే ఆడియో ప్రాసెసర్ మిక్సర్ ఏదైనా పెట్టుకొని మీరు బేస్ ట్రెబుల్ V షేప్లో సెట్ చేసుకుంటే అల్టిమేట్ సౌండ్ క్వాలిటీ ఉంటుంది. అయితే ఇది కిందది మీకు యాంప్లిఫైయర్ గురించే ఈరోజు వీడియో. ఇది పైది డాక్ గురించి అయితే నేను ఆల్రెడీ పెట్టిన 2 వీడియోస్ చూడండి. మీరు చూసిన తర్వాత మీరు ఇది ఎలా అనిపించింది సెటప్, ప్యూర్ మ్యూజిక్ అంటే ఆడియోఫైల్ గ్రేడ్ మ్యూజిక్ క్వాలిటీ వినాలంటే ఇట్లా ఉండాలి. ఇంకా ఈ స్పీకర్ వైర్స్ కూడా మీరు ఏవి పడితే అవి వాడొద్దు. నేను స్పెషల్ వైర్స్ తెప్పించుకుంటాను స్పీకర్స్కి కనెక్ట్ చేయడానికి, హై క్వాలిటీ వైర్స్ ఉంటాయి ఇవి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. హోమ్ థియేటర్స్ కానివ్వండి, ఇట్లాంటి ప్రీమియం కేటగిరీ ఆడియో ప్రోడక్ట్స్కి మీరు ఇట్లా మంచి క్వాలిటీ వైర్స్ అవి యూజ్ చేయాలి స్పీకర్స్కి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా మీకు ఒకసారి ఎట్లా కనెక్ట్ చేసినా చూపిస్తాను. ఇది కనెక్షన్ ఇవ్వడం సింపుల్. చాలామంది నాకు అడుగుతుంటారు మీరు కనెక్షన్లు చూపించలేదని చెప్పేసి. దీనికి అడాప్టర్ DC పవర్ ఇచ్చేయాలి. స్పీకర్ కేబుల్స్ ఇక్కడ పెట్టేసిన, మీరు కావాలంటే బనానా పిన్స్ కూడా పెట్టుకోవచ్చు ఇందులో. ఇంకా XLR టు XLR, దీని అవుట్ వచ్చేసి దీని ఇన్కి వెళ్ళిపోయింది, దీని అవుట్ వచ్చేసి దీని ఇన్కి, అంటే లెఫ్ట్ రైట్ మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు XLR తోటి. XLR లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు, మీకు RC ఇక్కడ ఇన్పుట్ ఉంది, RC అది అవుట్పుట్ ఉంది, కాబట్టి అట్లా కూడా కనెక్ట్ చేయొచ్చు. ఇంకోటి ఇక్కడ మీకు 12 వోల్ట్ ట్రిగర్ అని ఉంటుంది.
ఇది దీని నుంచి యాంప్ నుంచి దీనికి ఇంకో 3.5mm to 3.5mm పిన్ పెట్టి కనెక్ట్ చేస్తే ఆక్స్ కేబుల్ లాంటిది మీకు యాంప్ ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్ మీకు డాక్ ఆన్ అవుతుంది. అంటే రెండిటికి ఆన్ చేసుకునే అవసరం లేదు. ఒకటి ఆన్ చేస్తే దీని లైన్లో ఉన్న అన్నీ ఇట్లా మీరు చైన్ లాగా కనెక్ట్ చేసుకుంటే ఒకటి ఆన్ చేస్తే అన్నీ ఆన్ అవుతుంది, ఒకటి ఆఫ్ చేస్తే అన్నీ ఆఫ్ అవుతాయి అట్లా. ఇదేమో బ్లూటూత్ యాంటీనా, అంతే సింపుల్ కనెక్షన్స్ అవి. ఇంకా ఇందులో HDMI ARC ఇన్పుట్ కూడా ఉంది కాబట్టి మీరు సిస్టమ్ని అంటే ఒక స్టీరియో మంచి సిస్టమ్ మీ టీవీకి స్టీరియోలో ఎంజాయ్ చేయడానికి పాటలు వాటికి మూవీస్కి అయితే ఇవాళ రేపు అందరు 5.1లు 7.1లు 9.1లు అట్లా రకరకాల హోమ్ థియేటర్లు వాడుతున్నారు కదా. స్టీరియోస్ అయితే మ్యూజిక్కి సాంగ్స్కి బాగుంటుంది. అంటే ఒకవేళ మీకు టీవీకి మంచి స్టీరియో సిస్టమ్ కావాలంటే HDMI నుంచి కనెక్షన్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది దీనికి డాక్కి. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన ఫాసీ ఆడియోది ZA3 యాంప్లిఫైయర్. ఇంకా ప్రీవియస్లీ అన్బాక్సింగ్ చేసిన ZD3 కూడా కాంబినేషన్లో మీకు చూపించాను. ఆ ప్రైజెస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ వీడియో, ఇంకా ఇది దీని సౌండ్ క్వాలిటీ అది ఎట్లా అనిపించిందో ఇంకా మీరే చెప్పాలి. ఇంకా రేపు మరో ఇంట్రెస్టింగ్ మంచి అంటే స్పెషల్ ఐటమ్ తోటి కలుస్తా అన్బాక్సింగ్ వీడియోలో. బాయ్.